మన మెదడులో వందల కోట్ల నాడీ కణాలుంటాయని మనందరికీ తెలుసు. అయితే అవి ఒకదాంతో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం ఒక తీగలో విద్యుత్ ప్రవహించినంత సులభం కాదు. అదొక అత్యంత సంక్లిష్టమైన, అద్భుతమైన సంభాషణ. ఈరోజు మనం నాడీ వ్యవస్థలోని ఆ కీలకమైన కూడళ్ల గురించి, అంటే సినాప్స్ల దగ్గర సమాచారం ఎలా ప్రయాణిస్తోందో లోతుగా పరిశీలించబోతున్నాం. ఈ విశ్లేషణ ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంక గారి రచన ఆధారంగా రూపొందించబడింది. ఖచ్చితంగా. మనం యాక్సాన్లలో చూసే ఆల్ ఆర్ నన్ ప్రసారానికి, అంటే సిగ్నల్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు అనే పద్ధతికి సినాప్స్ దగ్గర జరిగేదానికి చాలా తేడా ఉంది. సినాప్స్ అంటే ఒక న్యూరాన్ నుండి మరొక న్యూరాన్కు సమాచారం చేరే ప్రదేశం అన్నమాట. అదే ఒక నాడీ కణం ఒక కండరాన్ని కలిసే చోటును న్యూరోమస్కులర్ జంక్షన్ అంటాం. ఇంకా స్వయంచాలిత నాడీ కణాలు అంటే మన నునుపైన కండరాలు లేదా గ్రంథులను కలిసే ప్రదేశాన్ని న్యూరో ఎఫెక్టర్ జంక్షన్ అంటారు. ఈరోజు మనం ఈ అన్ని రకాల ప్రసారాల గురించి వివరంగా చర్చిద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ముందుగా ఈ సినాప్సుల నిర్మాణం గురించి కొంచెం విడమరిచి చూద్దాం. నాడీ కణం చివర్లో ఉండే ఉబ్బిన భాగాలను టెర్మినల్ బౌతాన్స్ అంటారు కదా. అవును, వాటినే సినాప్టిక్ నాబ్స్ అని కూడా అంటారు. చాలా వరకు ఇవి అవతలి న్యూరాన్ యొక్క డెండ్రైట్ల మీద అంతమవుతాయి. వాటిని యాక్సోడెండ్రిటిక్ అంటారు. కొన్నిసార్లు కణదేహం మీద, అంటే యాక్సోసొమాటిక్ లేదా యాక్సాన్ల మీదే, అంటే యాక్సోనల్గా కూడా అంతమవుతాయి. సగటున ప్రతి న్యూరాన్కు 2000కు పైగా ఇలాంటి సినాప్టిక్ కనెక్షన్లుంటాయి. 2000కు పైగానా? అవును. అయితే ఇక్కడే అసలు అద్భుతముంది. ఈ కనెక్షన్లు స్థిరంగా ఉండవు. మనం వాడే కొద్దీ మన అనుభవాలను బట్టి వాటి సంఖ్య, వాటి సంక్లిష్టత పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఆగండి. అంటే మనం నేర్చుకుంటున్నప్పుడు మన మెదడులోని వైరింగ్ అక్షరాలా మారిపోతుందంటారా? ఖచ్చితంగా. డెండ్రైట్లలో ఉండే చిన్న ముళ్ళులాంటి స్పైన్స్ అయితే నిమిషాల వ్యవధిలోనే ఏర్పడటం, మాయమవటం జరుగుతుంది. ఇది నేర్చుకోవటానికి, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తికి అత్యంత ముఖ్యం. నమ్మశక్యంగా లేదు. సరే, ఈ నిర్మాణంలో ఇంకా ఏమేముంటాయి? ప్రతి సినాప్స్లో సమాచారం పంపే ప్రీ సినాప్టిక్ న్యూరాన్కు, స్వీకరించే పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్కు మధ్య ఒక చిన్న ఖాళీ ఉంటుంది. 20-40 నానోమీటర్ల వెడల్పు. దీన్నే సినాప్టిక్ క్లెఫ్ట్ అంటారు. ఇక అవతలి వైపు, అంటే పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్పై న్యూరో ట్రాన్స్మిటర్లను అందుకోవడానికి రిసెప్టార్లుంటాయి. అక్కడే పోస్ట్ సినాప్టిక్ డెన్సిటీ అనే ఒక ప్రత్యేక నిర్మాణం కూడా ఉంటుంది. అదొక సిగ్నల్ రిసీవింగ్ స్టేషన్ లాంటిదన్నమాట. ప్రీ సినాప్టిక్ టెర్మినల్లో శక్తి కోసం మైటోకాండ్రినా ఉంటుందని తెలుసు. మరి సమాచారాన్ని మోసుకెళ్లేవి ఏమిటి? అక్కడ న్యూరో ట్రాన్స్మిటర్లను నింపుకున్న అనేక సినాప్టిక్ వెసికల్స్, అంటే చిన్న సంచులుంటాయి. ఇవి కూడా మళ్ళీ 3 రకాలు. ఓ, అందులోనూ రకాలున్నాయా? ఉన్నాయి. మొదటివి చిన్న, స్పష్టమైన వెసికల్స్. వీటిలో ఎసిటైల్కోలిన్, గ్లైసిన్, గాబా లేదా గ్లూటమేట్ లాంటివి ఉంటాయి. వేగవంతమైన పనులకు ఇవి వాడబడతాయి. రెండోవి చిన్న, డెన్స్కోర్ వెసికల్స్. వీటిలో క్యాటెకోలమైన్లు ఉంటాయి. ఇక మూడోవి పెద్ద, డెన్స్కోర్ వెసికల్స్. వీటిలో న్యూరోపెప్టైడ్లు ఉంటాయి. ఇవి నెమ్మదిగా దీర్ఘకాలిక ప్రభావాలను చూపిస్తాయి. ఈ వెసికల్స్ ఎలా పనిచేస్తాయి? అవి నిరంతరం రీసైకిల్ అవుతాయా? చిన్న వెసికల్స్ టెర్మినల్లోనే రీసైకిల్ అవుతాయి. అవి మెంబ్రేన్తో కలిసిపోయి న్యూరో ట్రాన్స్మిటర్ను విడుదల చేస్తాయి. దీన్ని ఎగ్జోసైటోసిస్ అంటారు. ఆ తర్వాత మళ్ళీ కణంలోకి తిరిగి గ్రహించబడతాయి. కొన్నిసార్లు దీన్ని కిస్ అండ్ రన్ పద్ధతిలో చేస్తాయి. అంటే కేవలం తాకి వదిలేస్తాయన్నమాట. కిస్ అండ్ రన్, అది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, కానీ ఆ పెద్ద డెన్స్కోర్ వెసికల్స్ అలా కాదు. అవి కణదేహంలో తయారై ఒక్కసారి మాత్రమే వాడబడతాయి. అవి వన్ టైమ్ యూజ్ లాంటివి. ఈ విడుదల ప్రక్రియ చాలా వేగంగా జరగాలి కదా, దానికి కారణమేంటి? చాలా వేగంగా జరుగుతోంది. ఆ చిన్న వెసికిల్స్ యాక్టివ్ జోన్స్ అనే ప్రత్యేక ప్రదేశాల వద్ద సిద్ధంగా ఉంటాయి. అక్కడ వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్స్ చాలా దగ్గరగా ఉంటాయి. యాక్షన్ పొటెన్షియల్ రాగానే కాల్షియం లోపలికి ప్రవేశించి 200 మైక్రోసెకండ్లలోపే న్యూరోట్రాన్స్మిటర్ విడుదలయ్యేలా చేస్తోంది. అంటే దాదాపు తక్షణమన్మాట. అంతే. ఈ ప్రక్రియలో ఎన్ఎస్ఎఫ్, ఎస్ఎన్ఏపిఎస్ మరియు స్నేయర్స్ వంటి ప్రోటీన్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి.
ఇవి ఆ వెసికిల్స్ను మెంబ్రేన్కు పట్టుకుని ఉంచుతాయి. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది. కొన్ని విషపదార్థాలు అంటే టాక్సిన్లు ఈ ప్రక్రియను దెబ్బతీస్తాయి కదా. అవును, మీరు చాలా ముఖ్యమైన పాయింట్కొచ్చారు. క్లాస్ట్రిడియం టెటానీ మరియు క్లాస్ట్రిడియం బొట్యులినం అనే బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే టాక్సిన్లు సరిగ్గా ఈ ఫ్యూజన్ ప్రోటీన్లను నాశనం చేస్తాయి. అవే టెటైనస్ బొట్యులినం టాక్సిన్లు. సరిగ్గా టెటానస్ టాక్సిన్ ఏం చేస్తుందంటే వెన్నుపాములో గ్లైసిన్ మరియు గాబా అనే నిరోధక న్యూరోట్రాన్స్మిటర్ల విడుదలను అడ్డుకుంటుంది. అంటే ఆపు అనే సిగ్నల్ను కట్ చేస్తుంది. ఆపు అనే సిగ్నల్ లేకపోతే కండరాలు ఆగకుండా సంకోచిస్తూనే ఉంటాయి. దీన్నే స్పాస్టిక్ పెరాలిసిస్ అంటారు. ఉదాహరణకు దవడ కండరాలు బిగుసుకుపోవడం అంటే లాక్జా. భయంకరంగా ఉంది. మరి బొట్యులినం టాక్సిన్? అది దీనికి పూర్తి వ్యతిరేకం. అది న్యూరోమస్కులర్ జంక్షన్ వద్ద ఎసిటైల్ కొలిన్ విడుదలను ఆపివేస్తుంది. అంటే వెళ్ళు అనే సిగ్నల్ను కట్ చేస్తుంది. దీనివల్ల కండరాలు చచ్చుబడిపోతాయి. దీన్నే ఫ్లాసిడ్ పారాలిసిస్ అంటారు. కనురెప్పలు వాలిపోవడం, మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇదే కదా మనం బొటాక్స్ రూపంలో వైద్యంలో వాడేది? అవును, చాలా తక్కువ మోతాదులో నిర్దిష్ట ప్రదేశాలలో దీన్ని ఉపయోగించి కండరాల అటిచురుకుదనాన్ని తగ్గిస్తారు. సరే, సమాచారం అవతలి వైపుకు చేరాక విద్యుత్పరంగా ఏమి జరుగుతుంది? ఇక్కడ సినాప్టిక్ డిలే అనే ఒక మాట విన్నాను. ఒక న్యూరాన్ నుండి ఇంకొకదానికి సమాచారం చేరడానికి కనీసం 0.5 మిల్లీసెకండ్ల సమయం పడుతుంది. దీన్నే సినాప్టిక్ డిలే అంటారు. ఒక నాడీ మార్గంలో ఎన్ని సినాప్స్లున్నాయో దీని ద్వారా అంచనా వేయవచ్చు. ఓకే, మరి ఉత్తేజిత సంకేతాలు అంటే ఎక్సైటటరీ సిగ్నల్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఉత్తేజిత న్యూరోట్రాన్స్మిటర్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్పై సోడియం లేదా కాల్షియం ఛానల్స్ను తెరుస్తుంది. ధనావేశ అయాన్లు లోపలికి ప్రవహించడం వల్ల మెంబ్రెయిన్ పొటెన్షియల్లో స్వల్పకాలక పాక్షిక డీపోలరైజేషన్ వస్తుంది. దీన్నే ఫాస్ట్ ఎక్సైటటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ లేదా సురుకంగా ఫాస్ట్ ఈపీఎస్పీ అంటారు. ఒక్క ఈపీఎస్పీ యాక్షన్ పొటెన్షియల్ను ప్రేరేపించడానికి సరిపోదన్నారు కదా? సరిపోదు, అవి చాలా కలవాలి. దాన్నే సమ్మేషన్ అంటారు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సరే, మరి నిరోధక సంకేతాలు అంటే ఇన్హిబిటరీ సిగ్నల్స్ ఎలా పనిచేస్తాయి? నిరోధక న్యూరో ట్రాన్స్మిటర్ క్లోరైడ్ ఛానల్స్ను తెరుస్తుంది. రుణావేశ క్లోరైడ్ అయాన్లు లోపలికి వెళ్లడం వల్ల మెంబ్రేన్ హైపర్ పోలరైజ్ అవుతుంది. అంటే పొటెన్షియల్ మరింత నెగటివ్గా మారుతుంది. దీన్ని ఫాస్ట్ ఇన్హిబిటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ లేదా ఫాస్ట్ ఐపీఎస్పీ అంటారు. ఇది న్యూరాన్ను ఉత్తేజపరచడాన్ని కష్టతరం చేస్తుందన్నమాట. ఈ ఫాస్ట్ పొటెన్షియల్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. స్లో పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్స్ కూడా ఉంటాయి. ఇవి 100 మిల్లీసెకండ్ల తర్వాత మొదలై కొన్ని సెకండ్ల పాటు ఉంటాయి. ఇవి న్యూరాన్ యొక్క ఎగ్జైటబిలిటీని దీర్ఘకాలం పాటు మాడ్యులేట్ చేస్తాయి. ఒక న్యూరాన్కు ఒకేసారి ఎన్నో ఈపీఎస్పీలు, ఐపీఎస్పీలు వస్తుంటాయి. మరది ఫైర్ అవ్వాలా వద్దా అనెలా నిర్ణయించుకుంటుంది? న్యూరాన్ యొక్క కణదేహం అంటే సోమా ఒక ఇంటిగ్రేటర్లా పనిచేస్తుంది. అది అన్ని డీపోలరైజింగ్ మరియు హైపర్ పోలరైజింగ్ సంకేతాలను కలుపుతుంది. యాక్సాన్ మొదలయ్యే చోట యాక్సాన్ హిల్లక్ దగ్గర ఇనిషియల్ సెగ్మెంట్ అని ఒక ప్రాంతం ఉంటుంది. దానికి అతి తక్కువ థ్రెషోల్డ్ ఉంటుంది. అది ట్రిగ్గర్ పాయింట్ లాంటిది. అక్కడ మొత్తం డీపోలరైజేషన్ ఆ థ్రెషోల్డ్ను దాటినప్పుడు యాక్షన్ పొటెన్షియల్ మొదలవుతుంది. ఈపీఎస్పీలు కలవడం గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో ఏవైనా రకాలున్నాయా? 2 ముఖ్యమైన పద్ధతులున్నాయి. ఒకటి టెంపోరల్ సమ్మేషన్, అంటే ఒకే ప్రీసినాప్టిక్ న్యూరాన్ నుండి వెంటనే వచ్చే ఈపీఎస్పీలు ఒకదానితో ఒకటి కలిసిపోయి థ్రెషోల్డ్ను చేరుకోవడం. ఒకే చోట పదే పదే కొట్టడంలాగా అన్నమాట. సరిగ్గా. రెండోది స్పేషియల్ సమ్మేషన్, అంటే వేర్వేరు ప్రీసినాప్టిక్ న్యూరాన్ల నుండి ఒకేసారి వచ్చే ఈపీఎస్పీలు వేర్వేరు ప్రదేశాలలో ఏర్పడి కలిసిపోయి యాక్షన్ పొటెన్షియల్ను ప్రేరేపించడం. ఇది చాలామంది కలిసి ఒకేసారి నెట్టడం లాంటిది. అంతే. ఈ 2 పద్ధతుల ద్వారా న్యూరాన్ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు నిరోధం అంటే ఇన్హిబిషన్ గురించి మరింత లోతుగా చర్చిద్దాం. ఇది చాలా రకాలుగా ఉంటుందన్నారు. అవును, ప్రధానంగా 2 రకాలు. మొదటిది పోస్ట్ సినాప్టిక్ ఇన్హిబిషన్. ఇది చాలా సూటిగా ఉంటుంది. ఒక ఇన్హిబిటరీ న్యూరాన్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్పై గ్లైసిన్ లేదా గాబాను విడుదల చేసి ఐపీఎస్పీని సృష్టిస్తుంది. దీనికి మంచి ఉదాహరణ స్ట్రెచ్ రిఫ్లెక్స్.
ఒక కండరం సంకోచించినప్పుడు దాని వ్యతిరేక కండరం రిలాక్స్ అవ్వాలి. ఆ రిలాక్సేషన్ ఈ పద్ధతి వల్లే సాధ్యమవుతుంది. దీన్నే రెసిప్రోకల్ ఇన్నర్వేషన్ అంటారు. ఇది చాలా సమన్వయంతో కూడిన ప్రక్రియలా ఉంది. మరి రెండో రకం? అది ప్రీసినాప్టిక్ ఇన్హిబిషన్. ఇది యాక్సోనల్ సినాప్సుల వద్ద జరుగుతుంది. ఇది మరింత తెలివైనది. తెలివైనదా? ఎలా? ఎందుకంటే ఒక ఇన్హిబిటరీ న్యూరాన్ ఉత్తేజిత నాడీ కణం యొక్క టెర్మినల్పై పనిచేసి అది విడుదల చేసే న్యూరోట్రాన్స్మిటర్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇది మొత్తం న్యూరాన్ను ఆపకుండా కేవలం ఒక నిర్దిష్ట సందేశాన్ని మాత్రమే నియంత్రిస్తుంది. మరి ఫెసిలిటేషన్ అంటే ఏమిటి? ప్రీసినాప్టిసినిటేషన్ అనేది దీనికి పూర్తి వ్యతిరేకం. ఇది యాక్షన్ పొటెన్షియల్ సమయాన్ని పొడిగించి ఎక్కువ కాల్షియం లోపలికి వచ్చేలా చేస్తుంది. దానివల్ల ఎక్కువ న్యూరోట్రాన్స్మిటర్ విడుదలవుతుంది. సందేశం యొక్క వాల్యూమ్ను పెంచటం లాంటిదన్నమాట. ఇప్పుడు నాడీ కండరాల కూడలి అంటే న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గరకు వద్దాం. ఇక్కడ ప్రసారం ఎలా జరుగుతుంది? మోటార్ న్యూరాన్ యాక్సాన్ కండరతంతువుపై ఉన్న మోటార్ ఎండ్ప్లేట్ అనే ఒక ప్రత్యేక ప్రదేశంలో అంతమవుతుంది. ఇక్కడ జరిగే సంఘటనల క్రమం చాలా ఖచ్చితంగా ఉంటుంది. మొదట యాక్షన్ పొటెన్షియల్ నాడీ టెర్మినల్కు చేరుకుంటుంది. కాల్షియం ఛానల్స్ తెరుచుకొని కాల్షియం లోపలికి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఎసిటైల్ కోలిన్ ఉన్న వెసికల్స్ పగిలి సినాప్టిక్ క్లెఫ్ట్లోకి విడుదలవుతాయి. ఈ ఎసిటైల్ కోలిన్ మోటార్ ఎండ్ప్లేట్పై ఉన్న నికోటినిక్ రిసెప్టార్లకు అతుక్కుంటుంది. ఇది సోడియం ప్రవాహాన్ని పెంచి ఎండ్ప్లేట్ పొటెన్షియల్ అనే ఒక బలమైన డీపోలరైజేషన్ను సృష్టిస్తుంది. ఈ పొటెన్షియల్ కండరంలో యాక్షన్ పొటెన్షియల్ను ప్రేరేపించి సంకోచానికి దారితీస్తుంది. పని పూర్తయ్యాక సిగ్నల్ ఎలా ఆగిపోతుంది? చివరగా ఎసిటైల్ కొలినెస్టరేస్ అనే ఒక ఎంజైమ్ వచ్చి ఎసిటైల్ కోలిన్ను విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో సిగ్నల్ ఆగిపోతుంది. ఈ ప్రక్రియలో సమస్యలు వస్తే ఏమవుతుంది? దీనికి సంబంధించిన వ్యాధులున్నాయా? ఉన్నాయి. రెండు ముఖ్యమైనవి. ఒకటే మయాస్థీనియా గ్రేవిస్. ఇది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే మన రోగనిరోధక వ్యవస్థే మనపై దాడి చేయటం. ఈ వ్యాధిలో శరీరం న్యూరోమస్క్యులర్ జంక్షన్ వద్దున్న ఎసిటైల్ కొలిన్ రిసెప్టార్లపై దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది. దీనివల్ల కండరాలు బలహీనపడి తేలికగా అలసిపోతాయి. దీనికి చికిత్స ఉందా? యాంటీకోలినెస్టెరేస్ మందులతో చికిత్స చేస్తారు. ఇవి ఎసిటైల్ కొలిన్ను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ను అడ్డుకుంటాయి. మరి రెండో వ్యాధి? లాంబర్ట్ ఈటన్ మయాస్థెనిక్ సిండ్రోమ్ లేదా LEMS. ఇది కూడా ఆటోఇమ్యూన్ వ్యాధే. కానిక్కడ ప్రీసినాప్టిక్ టెర్మినల్లోని వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్స్పై దాడి జరుగుతుంది. దీనివల్ల ఎసిటైల్ కోలిన్ విడుదల తగ్గిపోతుంది. అయితే మయాస్థీనియాకు భిన్నంగా ఇక్కడ పదే పదే ఉత్తేజపరిస్తే కండరాల బలం పెరుగుతుంది. ఒక నాడీ కణానికి గాయమైతే ఏం జరుగుతుంది? డీనర్వేషన్ హైపర్ సెన్సిటివిటీ అంటే ఏమిటి? నాడీ కణం యొక్క యాక్సాన్ తెగిపోయినప్పుడు గాయానికి దూరంగా ఉన్న భాగం క్షీణిస్తుంది. దీన్నే వలేరియన్ డీజెనరేషన్ అంటారు. కాలక్రమేణా ఆ నాడీ కణం నుండి సంకేతాలు రాని కండరం లేదా అవయవం న్యూరోట్రాన్స్మిటర్కు అత్యంత సున్నితంగా మారుతుంది. ఎలాగా? ఎందుకంటే ఆ ప్రదేశంలో రిసెప్టార్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. సిగ్నల్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ మరిన్ని యాంటెనాలను ఏర్పాటు చేసుకున్నట్టు. దీన్నే డీనర్వేషన్ హైపర్ సెన్సిటివిటీ అంటారు. అద్భుతం. వీటన్నిటినీ కలిపి చూస్తే సినాప్స్ అనేది కేవలం ఒక ఆన్ ఆఫ్ స్విచ్ కాదని స్పష్టమవుతోంది. అదొక సంక్లిష్టమైన డైనమిక్ కంప్యూటేషనల్ యూనిట్. దాని నిర్మాణం, విద్యుత్ ప్రసారం, ఏకీకరణ మరియు క్లినికల్ ప్రాముఖ్యత గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకున్నాం. మనం ముగించే ముందు ఒక ఆలోచనను ఇక్కడ వదిలివెళ్తున్నాను. సినాప్సులు అనుభవాన్ని బట్టి మారుతూ వాటి కనెక్షన్లు బలపడటం లేదా బలహీనపడటం అంటే ప్లాస్టిసిటీ జరుగుతుందని మనం చూశాం. దీని అర్థం మన జ్ఞాపకాలు, మన వ్యక్తిత్వం కేవలం న్యూరాన్లలోనే నిక్షిప్తమే లేవు. అవి వాటి మధ్య నిరంతరం మారుతున్న ఈ సంబంధాల వలలో ఉన్నాయి. ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మన ఆలోచన మార్గాలే నిరంతరం పునర్నిర్మించబడుతుంటే మన అస్తిత్వానికి అర్థమేమిటి?